దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనము సువార్తల గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం. మనము గతంలో మాట్లాడుకున్న మత్తయి సువార్తను, అలాగే ఈరోజు మాట్లాడుకోబోతున్న మార్కు సువార్తను మనము ధ్యానిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం ప్రభువా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు, యుగయుగములకు ఏకరీతిగా ఉన్న తండ్రి. ఈ స్వార్థ ద్వారా ప్రభ, ఈ స్వార్థ నుంచి మేము నాయన ఆత్మీయ సత్యాలు తెలుసుకొని బహు దగ్గరగా మీకు రావటానికి, తద్వారా మీ చిత్తాన్ని చేయడానికి సహాయం దయచేయమని, మార్కు జీవితం నుంచి మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలను నేర్చుకొని తద్వారా మిమ్మల్ని సంతోషపెట్టే కుమారులుగా మేము ఉండడానికి, కుమార్తెలుగా మేము ఉండడానికి సహాయం దయచేయమని, అలాగే వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా ఈ మెసేజ్ ఉంజలాగిన సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పేరట ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభి వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తద్వారా ప్రోత్సహించబడి ఇంకా ఎక్కువగా సువార్తను ప్రచురించగలుగుతాను కనుక మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, నా చిన్న విన్నపం, ఒక సహోదరునిగా, మీ తమ్ముళ్ళ అన్నయ్యల తల్లులుంటే ఒక కుమారులుగా నన్ను స్వీకరించి తద్వారా ఈ ఛానల్లో ఉన్న ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా సువార్త వ్యాప్తికి మీ వంతు సహకారం అందించినట్లుగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించమని ప్రభు పేరట మిమ్మల్ని అడుగుతున్నాను. రైట్. అలాగే నా పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అనేక అవరోధాలు, అనేక కష్టాలు వచ్చినప్పటికీ నేను నుంచునే విధంగా ప్రభువులో స్థిరంగా నుంచొని అనేక మందికి దీవెనకరంగా, అనేక మందిని కొందరినైనా అగ్నిలోంచి లాగినట్టుగా నేను లాగడానికి దేవుని వాక్యం ద్వారా మీరందరూ మీ ప్రార్థనలలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మెట్టుకు మార్కు సువార్త. మత్తయి సువార్త ఎవరిని ఉద్దేశించి రాశారు అంటే, మనం గతంలో మాట్లాడుకున్నాము, యూదుల్ని ఉద్దేశిస్తూ, యూదులకి రాజుగా యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ రాసిన సువార్తగా మనము చూస్తున్నాం. మత్తయి గారు యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచయం చేస్తారంటే, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తుని అబ్రహాము కుమారునిగా, దావీదు కుమారుడిగా అక్కడున్న యూదులకి పరిచయం చేస్తారు. అంతేకాదు, మత్తయి గారు తన సువార్తలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది ప్రసంగాల మీద, యేసుక్రీస్తు మాట్లాడిన ప్రసంగాల మీద. కొండ మీద ప్రసంగం కావచ్చు, అలాగే ఒలీవల కొండ మీద 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, ఒలీవల కొండ మీద మాట్లాడిన ప్రసంగం కావచ్చు. ఆయన ప్రసంగాల మీద, అలాగే ఉపమానాల మీద, ఎక్కువగా ప్రసంగాల మీద, ఉపమానాల మీద, అలాగే అద్భుతాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, ఎక్కువగా ప్రసంగాల మీద ఆయన ఫోకస్ పెట్టి యూదులకి రాజుగా ఆయన పరిచయం చేయడం జరిగింది మత్తయి సువార్తలో. అలాగే 13వ అధ్యాయం మనం చూసినట్లయితే పరలోక రాజ్యాల గురించి ఇవన్నీ ఉపమానాలు మనకి కనిపిస్తూ ఉంటాయి, అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే మార్కు సువార్త, మార్కు మనకి ఏం తెలియజేస్తున్నారు, మార్కు గారు ఎవరిని ఉద్దేశించి, ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ సువార్తను రాశారు అనే విషయం మనము గమనించాలి. మొదటిగా మార్కు గారి గురించి మనము కొంచెం ఆయన గురించి, ఆయన నేపథ్యం, ఆయన వ్యక్తిగతంగా మనం ఆయన కొంచెం తెలుసుకుని ఉంటే, ఆయన యేసుక్రీస్తుని ఏ విధంగా
చూపించడానికి, యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచయం చేయడానికి, యేసుక్రీస్తుని ఏ విధంగా ఆయన ప్రజలందరికీ ఆయన సువార్త ద్వారా ఏం చెప్తున్నాడు అనేది మనకి అర్థమవుతుంది. మొదటిగా మార్కు గారు ఎవరు, ఆయన ఏ ప్రాంతానికి చెందినవారు, తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎవరికి బంధువు, ఆయన ఈ సువార్తను రాయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనము చూసినట్లయితే, మార్కు గారు మొదటిగా ఎవరు? మార్కు గారు ఈ మార్కు సువార్త రాశారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో 2 సువార్తికులుగా ఉన్నారు. ఒకరు అపోస్తుడైన మత్తయి, అపోస్తుడైన యోహాను గారు మనం చూస్తాం. కానీ ఈ మార్కు గారు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడుగా ఎంచబడలేదు. కానీ ఈయన కూడా యేసుక్రీస్తు శిష్యుడే. ఆ రోజు యేసుక్రీస్తుకి అనేక మంది శిష్యులు ఉన్నారు, అనేక మంది ఆయనకి అభిమానులు కూడా ఉన్నారు. శిష్యులుగా, అభిమానులుగా, వెంబడించేవారుగా, భక్తిపరులుగా చాలామంది ఆ రోజుల్లో యేసుక్రీస్తుని వెంబడించిన వారుగా ఉన్నారు. ఆయన అపోస్తులైన 12 మందిని తన శిష్యులుగా చేసుకుంటారు, ఎన్నుకుంటారు. వారిలో ముగ్గురిని అంతరంగిక శిష్యులుగా ఆయన చేసుకుంటారు. కానీ ఆ రోజు యేసుక్రీస్తు శిష్యులు అనేక మంది ఉన్నారు. వారిలో ఒకరే ఈ మార్కు గారు. యేసుక్రీస్తుని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, యేసుక్రీస్తుని వెంబడించిన వాడిగా, యేసుక్రీస్తు చెప్పిన బోధనను వింటూ ఆశ్చర్యపోయి ఆయన బోధన బట్టి మారిన వాడిగా, మార్పు చెందిన వాడిగా, శిష్యుడిగా ఆయన ఉన్నారు. అందుకనే మార్కు గారికి ఈ అర్హత దక్కింది. మార్కు సువార్త రాయడానికి మార్కు గారికి ఈ అర్హత. ఎంతోమంది శిష్యులు ఉన్నారు, ఆయన వెంబడించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఆ ఆధిక్యత, ఆ అర్హత ఈ మార్కు గారికి వచ్చింది. యేసుక్రీస్తుని దగ్గర నుంచి చూసిన వాడిగా, యేసుక్రీస్తుని వెంబడించిన వాడిగా, యేసుక్రీస్తుని హత్తుకున్నవాడిగా ఈ మార్కు మనకి కనిపిస్తాడు. మార్కు గారు కనిపిస్తారు. మార్కు గారి యొక్క ఏ పట్టణస్థుడు, మార్కు ఏ పట్టణానికి చెందినవాడు అంటే, మార్కు గారు యెరూషలేము పట్టణస్థుడు. మార్కు గారి తల్లిదండ్రులు ఎవరు, మార్కు గారి తల్లి తండ్రులు ఎవరు అని మనం చూసినట్లయితే, మార్కు గారి తల్లి పేరు మరియా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును జన్మనిచ్చింది ఆ మరియ కాదండి. మరియ అనగా బైబిల్ అనేక మంది పేర్లు మరియగా మనకు కనిపిస్తారు. ఈ మార్కు గారికే ఈ మార్కు కన్నా మరొక మరియే ఈ మరియ కన్నా కుమారుడే ఈ మార్కు. ఈ మార్కుకి మరొక పేరు ఉంది, యాహాను. మారు పేరు కలిగిన యాహాను. మార్కును మారు పేరు కలిగిన యాహాను. అంటే మార్కు గారికి మరొక పేరు ఉంది అని చెప్పి అపోస్తల కార్యాల్లో మనం 13 మనము చూస్తాం. మార్కు గారికి మరొక పేరు ఉంది. ఆ రోజు అనేక మంది శిష్యులు యేసుక్రీస్తుకున్నారని చెప్పుకున్నాం కదా. ఇదే మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో అలా ఉన్నాడా? అనేక మంది శిష్యుల్లో ఈ మార్కు ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పచ్చు. కారణం, ఆ రోజు యేసుక్రీస్తుని యూదా చెప్పే సమయంలో శిష్యులందరూ కూడా చెల్లాచెదరైపోయి పారిపోయిన తర్వాత యేసుక్రీస్తుని వెంబడించిన వాడిగా, దగ్గరుండి చూచిన వాడిగా ఈ మార్కు మనకి కనిపిస్తాడు. అప్పుడు ఆ మార్కు యవనస్తుడు, మంచి యవనంలో మంచి పొడుచువాడిగా మనకు కనిపిస్తాడు. అయినప్పటికీ ఆ యవ్వనంలోనే, పడుచువాడిగా ఉన్న సమయంలోనే యేసుక్రీస్తు మీద ఎంత ఇష్టమో ఆయనకి. ఆయన దూరం నుండి వెంబడించడమే కాదు, ఆయన్ని చూస్తూ నడుస్తున్న వ్యక్తిగా కూడా మనకు కనిపిస్తాడు. రండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 50-51వ వచనం మనం చూద్దాం ఒక్కసారి.
50వ వచనం, మార్కు సువార్త 14:50-51. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచూ ఉండగా వారతన్ని పట్టుకునిరి. అతడు నారబట్టను విడిచి దిగంబరై పారిపోయెను. అతడు నారబట్ట విడచి దిగంబరై పారిపోయెను. ఎవరు ఈ పడుచువాడు? ఆయన వెంబడించేవాడిగా మనకు కనిపిస్తున్నాడు. బైబిల్ పండితులు ఇంకెవరు అంటే ఇదిగో ఈ మార్కే. మార్కు ఆ రోజు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడండి. అందరూ చెల్లా చెదరైపోయినప్పటికీ కూడా క్రీస్తుని వెంబడిస్తున్న వాడిగా మనకు కనిపిస్తాడు. ఆ రోజు మార్కును పట్టుకుందామని చెప్పి వెంబడిస్తున్న వారిలో పట్టుకుందామని చెప్తే మార్కు కూడా తప్పించుకుని పారిపోయాడు. యేసుక్రీస్తును వెంబడిస్తున్న వాడిగా కూడా మనకి కనిపిస్తాడు. అలాగే మార్కు గారి తల్లి పేరు మరియా అని చెప్పుకనుకున్నాం. అయితే మార్కు గారు ఏ పట్టణానికి చెందినవాడు అంటే యెరూషలేము పట్టణానికి చెందినవాడు. తల్లి మరియా. మార్కు గారే కదండి యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నట్టుది. తల్లి అయిన మరియ కూడా యేసుక్రీస్తుకి ఒక పెద్ద శిష్యురాలు, పెద్ద భక్తురాలు. కారణం ఆ రోజు వీరు మరియా, మార్కు తల్లి కుమారులు లేదా ఆ యెరూషలేము పట్టణంలో కాస్తో కోస్తో ఉన్నవారుగా మనకు కనిపిస్తారు. కారణం ఏంటి అంటే వారికి యెరూషలేములో ఒక పెద్ద ఇల్లు ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. వారు వారి ఇంటిని ఎలా మారుస్తారో తెలుసా? ప్రార్థనా మందిరంగా, దేవునికి విన్నపములు, విజ్ఞాపనలు, యాచనలు చేసే మందిరంగా మార్చేస్తారండి తన ఇల్లుని. అద్భుతమైన భక్తురాలండి మరియా. అటువంటి భక్తురాలుకి కొడుకుగా ఉన్నవాడే ఈ మార్కు. ఆ రోజు అపోస్తులైన 12 మంది శిష్యులు కూడా తరచుగా ఈ మార్కు గారి ఇంటిలో కూడుకోవడం అనేది జరుగుతుండేది. ప్రార్థన వారితో పాటు అనేకులు ఆ ఇంటిలో కూడుకొని చక్కగా దేవునికి ప్రార్థనలను, విజ్ఞాపనలు చేసే అలవాటు ఉన్నట్టుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే ఆ విషయం తెలుస్తుంది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనం. మార్కు అను మారు పేరు గల యాహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. ఈ సందర్భం ఏంటి అంటే పేతురు గారు అంతకుముందు ఈ 12వ అధ్యాయం పైన మనం చూసినట్లయితే యాహాను సహోదరుడైన యాకోబుని హేరోదు ఆ రోజు ఖడ్గంతో చంపించేస్తాడు. ఆ తర్వాత అది యూదులకి ఇష్టమైన కార్యంగా వారికి ఆ రోజు ఉంది. ఆ తరువాత పేతురును కూడా చంపించేద్దామని చెప్పి కావల్లో పెట్టి బంధిస్తారు. సంఘం అయితే ఆసక్తితో పేతురు గురించి ప్రార్థిస్తూ ఉంటారు. ఇది ఆ రోజు జరిగిన పేతురు గారు 16 మంది సైనికుల మధ్య పండుకొనటం. ఎందుకనగా అంతమంది మధ్యలో పేతురు గారు పండుకున్నారు. అక్కడ అంతమంది సైనికుల మధ్య పేతురు గారు పండుకున్నారు. కారణము అంతకుముందు అలాగే జరిగింది. అంతకుముందు ఒకసారి బంధించినప్పుడు వారు దేవదూత ద్వారా విడిపించబడతారు. ఈసారి ఎక్కడైతే తప్పించుకుంటాడో అని చెప్పి సైన్యం మధ్యలోనే పేతురు గారికి 2 సంకెళ్ళు వేసి 16 మంది మధ్య పేతురు గారిని ఉంచుతారు. ఇది సందర్భం. ఈసారి కూడా వారు ప్రార్థించగా, సంఘము ఆసక్తితో ప్రార్థించగా పేతురు విడిపించబడతాడండి. మొదటి కావలిని, రెండో కావలిని దాటుకొని వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసి తను పట్టణంలో ప్రవేశించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సమయంలో పేతురు గారు మదిలో మెదిలింది ఇదిగో మార్కు గారి ఇల్లే. అంటే పేతురు గారికి మార్కు గారి ఇంటికి ఉన్న సంబంధం ఏంటి అంటే మార్కు గారి ఇల్లు ప్రార్థన మందిరం. అనేక మంది సహోదరులు, పరిశుద్ధులు వచ్చి కూడుకొని అక్కడ ప్రార్థన చేసేవారుగా ఉంటారు. అందుకనే ఇవన్నీ ఆలోచన అతను దేవదూత వచ్చి పేతురు గారిని లేపి తీసుకొస్తున్న సమయంలో ఇది ఏదో దర్శనము, ఇది కళ అనుకుంటాడు. కానీ నిజంగా ఇది జరుగుతుందని తనకి
పట్టణము వెలుపలకు వచ్చే వరకు పేతురు గారు అది గ్రహించలేకపోతారు. పట్టణము వెలుపలకు వచ్చిన తర్వాత ఆయన గ్రహించిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే ఇదిగో ఈ మార్కు గారి ఇంటికే వెళ్తారు. అదే ఈ వచనం యొక్క అంతకుముందు జరిగిన సందర్భం. ఇప్పుడు ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు ఇంటి వాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత ఎప్పుడైతే తలుపు తీయక లోపలికి పరిగెత్తి కొనిపోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనేది. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి, ఆశ్చర్యపోయారు. ఏంటి, రోమా సైనికుల చెరలో ఉన్న పేతురు బయటికి రావటమా? ఇది అసాధ్యం కదా. ఇది అసలు ఇది ఇది జరగదు. అదే జరుగుతుంది. మన దేవుడు అద్భుతాలు చేయడంలో ఎక్స్పర్ట్ అండి. మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడంలో ఎక్స్పర్ట్ అండి. అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఆ రోజు పేతురు గారు కూడా అనుకోలేదు. ఆ రోజు అక్కడ ప్రార్థిస్తున్న వారు అనుకోలేదు పేతురు గారు వస్తారని. కానీ ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అంటే, ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, అక్కడ కార్యము జరిగింది. మనం ప్రార్థన మాత్రం చిన్న అంచనా. దేవునికి మనం చేసే ప్రతి ప్రార్థన, మనం చేసే ప్రతి పని ఆయన అబ్జర్వ్ చేస్తారు అనేది వాస్తవం. 100కి 100% అది వాస్తవం. ఆయన మనల్ని పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు అని మనము పాపం చేయకూడదు. ఆ రోజు అక్కడ సంఘం కూడుకొని ఆసక్తితో పేతురు బయటికి రావాలి. అంతకుముందు యాకోబుని చంపేశారు. ఇప్పుడు పేతురుని ఏం చేస్తారు? అది తల్లడిల్లిపోతూ వాళ్ళు చేస్తున్న కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి పేతురుని బయటికి తీసుకొచ్చాడండి. బయటికి తీసుకొచ్చిన పేతురు వాకిటి తలుపు తట్టుతున్నప్పుడు రోదే గుర్తుపట్టింది. తలుపు తీయకుండానే స్వరాన్ని గుర్తుపట్టింది అంటే ఆ వ్యక్తి పరిచయం ఉంటేనే యువతలో ఉన్న వ్యక్తి గుర్తుపడతారు కదా. అలాగే ఆ రోదే అనే చిన్నది తలుపు తీయకుండానే పేతురు గారి స్వరం గుర్తుపట్టేసిందండి. గుర్తుపట్టేసి పేతురు గారే అని చెప్పి వెళ్ళి వాళ్ళకి చెప్పింది. వాళ్ళేమో నమ్మట్లేదు. ఆయనేమో రోమా సైనికులు చెరసాల్లో ఉన్నారు, రావడం అసంభవం అని వీళ్ళ యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే పేతురు గారు కనిపించారో ఆశ్చర్యపోయారండి. విభ్రాంతి, ఆశ్చర్యం కూడా కాదు, విభ్రాంతి. అది ఒక రకమైన ఒక విభ్రాంతిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే అసాధ్యం. అది పేతురు గారు రావటం అనేది అసాధ్యం. దేవుడు సాధ్యపరచగలడు. ఆ రోజు ఇశ్రాయేలీల సైన్యం ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చేసింది. అది వారికి అసాధ్యం. దేవుడు దాన్ని సాధ్యపరిచాడు. ఆ రోజు యోర్దాను నీళ్లు వారికి అడ్డంగా ఉన్నాయి ఎరికోకు వెళ్ళడానికి. దేవుడు దాన్ని అసాధ్యంగా ఉన్నదాన్ని సాధ్యపరిచాడు. మన దేవుడు అద్భుతమైన దేవుడు అండి. అసాధ్యాలుగా మనం చేయలేము. మన వల్ల అవ్వలేదు, మన వల్ల కాదు, నేను చేయలేనేమో, ఈ అటెంప్ట్ మనం చేయలేదేమో అనుకున్న సమయంలో మనం ఆయన మీదే ఆధారపడితే, ఆయన శక్తి మీదే ఆధారపడితే, ఆయన అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని నేను ఊహించలేని అద్భుతమైన ఘనకార్యాలు ఆయన చేయడంలో నమ్మదగినవాడు. ఈరోజు నీకు కష్టంగా ఉందా? ఈరోజు నీకు శ్రమ ఉందా? ఈరోజు నువ్వు బాధలో వెళ్తున్నావా? అయితే వినండి ఈ మాట. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా, ఈ మాట మీకు తెలిసిందే కదా, దేవుని ప్రేమించే వారందరికీ సమస్తమును ఆయన చిత్తం చొప్పున, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన చిత్తం సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తమును సమకూడి జరుగుచున్నది. దేవుణ్ణి విశ్వసించిన వారికి అంటండి, ఆయన చిత్త ప్రకారము ఉన్న వారికి అంటండి. అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడండి, ఎంతైనా నమ్ముకోదగిన వాడండి మన దేవుడు. అద్భుత ఆశ్చర్యకారి, ఆన్ టైం గాడ్ అండి. నిన్నెప్పుడు పరిశీలిస్తూ నిన్నెప్పుడు కాపాడే దేవుడు అండి మన దేవుడు. ఆయన కాపాడుతారు కనుకే బైబిల్లో ఆ మాట రాయించారండి. ఆయన కునుకడు, నిద్రపోడు. నీ సమస్య ఏదైనా కావచ్చు, నువ్వు ఏ సమస్య గుండానే వెళ్ళచ్చు. అక్కడ నీకు
వేదనే, నిన్నెవరు పట్టించుకున్నట్టుగా ఉంటారు, నీకేది కానరానట్టుగానే ఉంది. అయినప్పటికీ దేవుణ్ణి కోసం వెయిట్ చేస్తూ నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజు పేతురు గారు వచ్చారు, వారిని కలుసుకున్నారు, వారు ఆనందించారు. అంటే ఆ రోజు మార్కు గారికి ఆయన ఇంటిలో సంఘంగా ప్రార్థించే వారు అని మనకి తెలుస్తుంది. ఇంకా మార్కు గారి గురించి మనం తెలుసుకోవాల్సింది, మార్కు గారు మరి ఎప్పుడు మార్కు గారు ఎలా రక్షించబడ్డారు అంటే, మార్కు గారు ఎవరి ద్వారా రక్షించబడ్డారు, ఎలా రక్షించబడ్డారు అంటే పేతురు గారి ద్వారానే రక్షించబడ్డారండి మార్కు గారు. ఆ విషయం మనం ఎక్కడ చూడొచ్చు అంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే 13వ వచనం, మొదటి పేతురు 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే ఆ విషయం కనిపిస్తుంది. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. మార్కు వందనములు చెప్పుచున్నాడు మీకు అని చెప్పి అంటున్నాడు. నా కుమారుడైన మార్కు అంటే పేతురు గారు కన్నారా మార్కు గారిని అంటే, అవును, పేతురు గారే మార్కు గారిని కన్నారు. ఎలా? ఆత్మీయంగా. మీరు చూడండి, అపోస్తుడైన పౌలు కూడా తిమోతిని గురించి ఇలాంటి పదప్రయోగమే చేస్తారు. మొదటి తిమోతి పత్రిక కావచ్చు, 2వ తిమోతి పత్రిక కావచ్చు, అలాగే తీతుకు రాసిన పత్రికలో కూడా ఇదే విషయాన్ని పౌలు గారు చెప్తారు. నా నిజ కుమారుడు, నా నమ్మకమైన కుమారుడు, నా ప్రియ కుమారుడు అయిన తిమోతి అని చెప్పి పౌలు గారు ఇదే పదప్రయోగం చేస్తారు. కారణము, తిమోతిని పౌలు ఆత్మీయంగా కన్నాడు. అలాగే తీతుని గురించి కూడా ఇదే మాట అంటాడు. తీతుకు రాసిన పత్రికలో మొదటి వచనంలో మనం చూస్తాం, నా నిజమైన కుమారుడైన తీతుకు రాయినది అని చెప్పి అంటాడు. అంటే పేతురు గారు మార్కు గారిని ఆత్మీయంగా కన్నారు. వాక్యం చెప్పి, వాక్యంలో స్థిరపరిచి, బలపరిచి వారిని క్రీస్తులోకి సంపూర్ణంగా మార్చిన వాడుగా మనకి పేతురు గారు కనిపిస్తారు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికను, అలాగే మార్కు గారు రాసిన సువార్తను ఒకే కాలంలో, ఒకే సమయంలో, ఒకే చోట నుంచి, అంటే రోమా నుంచి ఈ మార్కు సువార్తను పేతురు గారి సహాయంతో, పేతురు గారి పర్యవేక్షణలో రాసిన సువార్తగా కూడా మనం ఇది చెప్తాం. కారణం ఏంటి అంటే, మార్కు గారు ఈ సువార్తను రాస్తున్నప్పుడు లైవ్లో చూసినట్లుగా రాస్తారు. మీరు మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి